పొడుస్తున్న పొద్దు ఓలే నడుస్తున్న కాలమా పోరు తెలంగాణమా నడుస్తున్న కాలమా పోరు తెలంగాణమా పోరు తెలంగాణమా కోట్లాది ప్రాణమా పోరు తెలంగాణమా కోట్లాది ప్రాణమా. రెండు చింతపల్లిలో మనం అందరం కలిసి అమరవీరుల స్తూపం ఆవిష్కరణ చేసుకోవడం జరిగింది. దీనికి ముఖ్య అతిథులుగా మన ఎమ్మెల్యే గారు, అదే విధంగా వంశీకృష్ణ గారు, అదే విధంగా చెరుకు సుధాకర్ అన్న, అదేవిధంగా సంజీవ్ అన్న, మిగతా సర్పంచ్ గారు, అదేవిధంగా రాజేందర్ రెడ్డి గారు, సాయిదన్న, మార్వాడి సుదర్శన్ అన్న, మన టీయూఎస్ జనరల్ సెక్రటరీ ప్రసాద్ అన్న, అక్కలు ఇంద్రక్క, వనితక్క, బర్జీ ఉస్మానియా ఓయూ చేసి మిగతా పెద్దలందరూ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతున్నాం. ఎందుకంటే నిజంగా కూడా ఇది ఒక చరిత్ర. ఎందుకంటే డిండి చింతపల్లిలో ఈ వంగూరు మండలంలో నాగర్ కర్నూలు జిల్లాలోనే ఇది ప్రథమం. ఇది ఈ విధంగా ఆవిష్కరించడం చాలా సంతోషకరం. అదేవిధంగా రాబోయే తరానికి కూడా అందియాలని ఏదైతే ఎమ్మెల్యే గారు చెప్పారో, చెరకు సుధాకర్ అని చెప్పారో, సంజీవ్ అన్న చెప్పారో, మిగతా వాళ్ళ పెద్దలందరూ కూడా చెప్పినటువంటి విషయాలు ఏంటంటే ఖచ్చితంగా వీటిని స్మరించుకుందాం. రాబోయే తరానికి కూడా మనం అందించాలి, ఉద్యమ చరిత్ర అందించాలంటే అమరవీరుల స్తూపాలతో పాటు పాఠ్యాంశంలో కూడా అమరవీరుల చరిత్ర, అదేవిధంగా పెద్ద ఎత్తున ఈ కార్యక్రమాలు ముందుకు తీసుకుపోవాలి. మనస వాచ కర్మన అందరూ కూడా దీంట్లో ఇన్వాల్వ్ కావాలని చెప్తూ, ఏదైతే ఈరోజు ఈ విగ్రహ ఆవిష్కరణకు ఇచ్చేసిన వివిధ జేఏసీ పక్షాలు, తెలంగాణ ఉద్యమకారులు, అమరవీరుల కుటుంబాలకు అందరూ కూడా స్వాగతం. అందరికీ నమస్కారం. ఇవాళ అచ్చంపేట నియోజకవర్గంలో వంగూరు మండలంలో డిండి చింతపల్లి గ్రామంలో అమరవీరుల స్తూపానికి మరి ఇవాళ ఆవిష్కరణ చేసుకోవడం జరిగింది. మరి ఈ కార్యక్రమానికి చెరుకు సుధాకరణ గారు, అట్లాగే దీనికి ఈ కమిటీకి అధ్యక్షత మా రామరెడ్డి గారు, తర్వాత సర్పంచ్ రామభీష్మ గారు, తర్వాత అన్నింటికి మించి దీనికి మొట్టమొదటి శ్రీకారం చుట్టింది మా సాయిలు, అట్లాగే మా సంజీవ్ అన్న, ఇంకా చాలామంది, ప్రసాద్ అన్న, బద్రి గారు, రాజేందర్ రెడ్డి గారు, విగ్రహదాత రాజేందర్ రెడ్డి గారు, ఇక అందరికీ ఇక్కడ మా జంగన్న గారు పేరు పేరున ఇక్కడ విచ్చేసినటువంటి ఉద్యమకారులందరికీ కూడా, మర్చిపోయిన మా నాథరయ్య గారికి, మా సీన్ గారికి, ఎవరెవరు ఉన్నారో అందరికీ పేరు పేరున నమస్సుమాంజలు తెలియజేస్తూ ఈరోజు శుభదినం. ఈ అమరవీరుల స్తూపాన్ని గ్రామ గ్రామాన నిర్మించుకోవాల్సిన అవసరం ఉంది. జై తెలంగాణ. ఈ ఆవశ్యకత ఎందుకు ఉందంటే మనకు తెలంగాణ రాష్ట్రం 2014లో వచ్చింది. మరి ఇంకో 50-60 సంవత్సరాల తర్వాత ఈ తెలంగాణ రాష్ట్ర ఉద్యమాన్ని మర్చిపోయే అవకాశం ఉంటుంది. కాబట్టి కనీసం ఆ ఊళ్ళో ఆ స్తూపాన్ని చూసినప్పుడు తెలంగాణ ఉద్యమ చరిత్ర గుర్తొస్తుంది. అట్లాగే భావితరాలకు ఇది చిహ్నం, ఇది సింబల్, ఇది సింబాలిక్గా పనిచేస్తుంది. కాబట్టి ఈ ఉద్యమం ఎల్లప్పుడూ బతికి ఉండాలి, దీనికి ఒక చరిత్ర ఉన్నది. ఈ చరిత్ర సజీవంగా ఉండాలంటే ఇటువంటి స్తూపాలు నిర్మించుకోవాల్సిన అవసరం ఉంది. అట్లాగే ఇవాళ చాలామంది అమరవీరుల తల్లిదండ్రులు, వాళ్ళ పిల్లలు, అన్నలు, అమ్మలు, అక్కలు అందరూ కూడా చాలామంది వచ్చారు. ఇది ఈ ప్రాంతమే కాకుండా సిద్దిపేట నుంచి, ఖమ్మం నుంచి, భద్రాద్రి కొత్తగూడెం నుంచి, సూర్యాపేట నుంచి, మహబూబ్నగర్ నుంచి, మహబూబాబాద్ నుంచి, కరీంనగర్ నుంచి, మహబూబాబాద్ నుంచి, అన్ని ప్రాంతాల నుంచి వచ్చారు. ఇది ఈ రోజు నుంచి ఇది స్టార్ట్, ఇది ఆరంభం మాత్రమే. కాబట్టి దయచేసి మనం అందరం కూడా ఉద్యమం, ఈ తెలంగాణ రాష్ట్ర ఉద్యమ చరిత్ర ఎప్పుడు సజీవంగా ఉండాలంటే ఈ స్తూపాలు అవసరము. అదే కాకుండా నేను గౌరవ ముఖ్యమంత్రి గారిని కూడా కోరుతా ఉన్నాను, ఈ ఉద్యమకారుల చరిత్ర, తెలంగాణ ఉద్యమ చరిత్రను పాఠ్యపుస్తకాలు పెట్టాలి. ఇంకా దాని విపులంగా ఏ రకంగా వచ్చింది, తొలి దశ ఉద్యమం, మలి దశ ఉద్యమం, ఈ రెండు ఉద్యమాలను కూడా భావితరాలకు మర్చిపోకుండా ఉండాలంటే మనం ఈ టెక్స్ట్ బుక్లలో తెలుగులో లేకపోతే ఎక్కడో ఒక దగ్గర ఇంగ్లీషులో ఎక్కడో ఒక దగ్గర ఇది పెట్టాల్సిన అవసరం ఉంది. మనం అందరం కూడా తెలంగాణ ముద్దు బిడ్డలం. మనం ఏదైతే తెలంగాణ కోరుకున్నామో ఆ రకంగా తెలంగాణ రాష్ట్రం వచ్చింది. కానీ మనం అనుకున్నటువంటి ఆ అభివృద్ధి చెందిన తెలంగాణ ఇంకా మనం చూస్తలేము. రాబోయే కాలంలో రావాలి. గౌరవ ముఖ్యమంత్రి గారి ఆలోచన కూడా అదే రకంగా ఉంది. మేము ఎప్పుడు మాట్లాడినా మనం అనుకున్న తెలంగాణ రాలేదు, దీనికి ఇంకా బాగా చేయాల్సిన అవసరం ఉంది. నీళ్లు, నిధులు, నియామకాలలో మనం పురోగతి చెందాల్సిన అవసరం ఉందని గౌరవ ముఖ్యమంత్రి గారు ఈ మండల ముద్దుబిడ్డ, నల్లమల్ల ముద్దుబిడ్డ పెద్దలు రేవంత్ రెడ్డి గారు పదే చెప్తా ఉన్నారు. ఇవాళ అందరూ కూడా దానికి కట్టుబడి ఉన్నాం. అదేవిధంగా నిన్న మననే ఉద్యమకాలను గుర్తించి దాని మీద కమిటీ వేసి
వాళ్ళకు కనీసం ఇండ్ల ప్లాట్లు ఇవ్వాలి, ఇందిరమ్మ ఇండ్లు ఇవ్వాలి. ఎక్కడైతే గత ప్రభుత్వంలో మర్చిపోయినటువంటి ఉద్యమకాలను గుర్తించి వాళ్ళు కూడా పెన్షన్ ఇవ్వాలని గౌరవ ముఖ్యమంత్రి గారు చిత్తశుద్ధితో ఉన్నారు. 100% ఉద్యమకారులకు న్యాయం జరుగుతుంది. అట్లాగే నేను అచ్చంపేటలో మొన్ననే మాట్లాడినప్పుడు ఉద్యమకారుల కన్నా నేను జూలై 2 నాడు అందరికీ సన్మానం చేశాం. ఓ పెద్ద మీటింగ్ పెట్టాం. నేను మొన్న 2వసారి గెలిచిన తర్వాత గెలిచిన కొత్తలోనే 325 మందికి సన్మానాలు చేశాం విత్ షీల్డ్తో సహా. ప్రతి సంవత్సరం జూన్ 2వ తారీఖు నాడు ఏదైతే తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం ఏ రకంగా జరుపుకుంటామో అదే రోజు ప్రతి నియోజకవర్గంలో ఈ తెలంగాణ ఉద్యమం కోసం పోరాడినటువంటి ఉద్యమకారులకు కూడా సన్మానం చేసే విధంగా గౌరవ ముఖ్యమంత్రి గారు దానికి ఏదో రకంగా ఓ చట్టం తెస్తారా, లేకపోతే ఏదైనా ఒక సూచనాప్రాయంగా అందరికీ చెప్తారా, ఆ రకంగా చేయాలని కోరుతా ఉన్నాను. మరి చాలామంది పెద్దలు వచ్చిన వాళ్ళు కూడా మాట్లాడతారు. ఈరోజు శుభసూచకం. నేను ఇంతకుముందే అనుకున్నాం, నేను కొంతమంది మా నాథరాయ వీళ్ళందరితోటి ఫస్ట్ పేజీలో అన్ని మండల హెడ్ క్వార్టర్లో ఈ తెలంగాణ ఉద్యమకారులకు చిహ్నంగా తెలంగాణ రాష్ట్ర చరిత్ర, తెలంగాణ రాష్ట్ర ఉద్యమానికి చిహ్నంగా మనం ఈ అమరవీరుల స్తూపాన్ని నిర్మించుకోవాలని అనుకుంటా ఉన్నాం. మొట్టమొదటి దీని తర్వాత అమరాబాద్లోనే శ్రీకారం చుడతాం. ఎందుకంటే అమరాబాద్ కూడా బాగా ఉద్యమం చేసిన గడ్డ. అచ్చంపేట ఎట్లాగో ఉంది, ఇక్కడ కూడా స్టార్ట్ అయింది. అన్ని మండల హెడ్ క్వార్టర్లో నా సహాయ సహకారాలు ఉంటామని కూడా మనవి చేసుకుంటూ, ఇప్పుడు అన్న మా చెరుకు సుధాకర్ అన్న చాలా ఉద్యమకారుడు. అన్న నేను కలిసి కొంతకాలం బాగానే పనిచేసినాం. సరే ఏది ఏమున్నా ఆయన ఉద్యమంలో ఉన్న అనుభవాలు చెప్పాలని కోరుతూ వారిని మాట్లాడాల్సిన కోరుతా ఉన్నా. డిండి చింతపల్లి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఉద్యమకారులందరినీ ఇక్కడికి రండి అని పిలిచింది. గట్టిగా పిలవలే. కళల సాకారం చేయడానికి ఒక స్తూపం ఉండాలని తమ కష్టార్జితంతో రాజకీయాలకు అతీతంగా తెలంగాణనే రాజకీయంగా ఎజెండాగా ఎన్నుకొని ఉద్యమకారుల జేఏసీ మిగతా సోదరులందరూ కలిసి నిర్మించినటువంటి ఈ స్తూపం యావత్ తెలంగాణకు రోల్ మోడల్ కావాలని చెప్పేసి నేను భావిస్తాను. కేవలం అట్లా మాత్రమే కాదు, స్థానికంగా ఉన్నటువంటి ఎమ్మెల్యేలు, తెలంగాణ రాష్ట్ర ఉద్యమాలు చూసినటువంటి వాళ్ళు ప్రస్తుత స్థానిక ఎమ్మెల్యే వంశీ గారు లాగానే ఒక రోల్ మోడల్గా రావాలి, ముందర పడాలని చెప్పి వారు గుర్తు చేసి ఇంతమందికు అంటే చాలా ఆశలతో ఉన్నారు. సుదీర్ఘకాలం పోరాటం చేసిన వాళ్ళకి ఏమైనా ఆర్థికంగా కొంత అయినా కూడా స్వాంతన చేకూరాలని తెలంగాణ ఉద్యమకారులు ఎదురు. నేను పలు సందర్భాల్లో చెప్పున్నా, మరొకసారి వంశీ గారి ద్వారా మీరు ఒక ఎమర్జెన్సీ యాక్టివిటీ కింద మిగతా వాళ్ళకి సంబంధించినటువంటి కమిటీ మిగతా వర్క్ చేసినప్పటికీ 1969 ఉద్యమకారులు ఎవరైతున్నారో వాళ్ళు జీవితం యొక్క చివరి దశలో ఉన్నటువంటి వాళ్ళకు ఏ సందర్భంలో ఏమైందో తెలియదు. ఆరోగ్యాలు మనం మురళీధర్ దేశపాండే గారు అనేక ఉద్యమాలతో సంబంధం ఉండేది. నిజంగానే ఆర్థికంగా మనం ఏమైనా చూడగలిగే పరిస్థితి ఉంటే ఆయన ఇమీడియట్ హాస్పిటల్ షిఫ్ట్ చేస్తే ఎట్లా ఉండేది. ఇట్లా చాలామంది ఉన్నారు. అందుకోసం మీ అందరికీ ఏం విజ్ఞప్తి చేస్తున్నానంటే వారికి ముఖ్యమంత్రి గారు చెప్పవలసింది అర్జెంటుగా నాటి ఉద్యమకారుల కోసం ప్రస్తుతము ఒక అడాక్ కమిటీ సింపుల్గా వేసేసి వాళ్ళ ద్వారా ఇమ్మీడియట్గా ఒక హెల్త్ ఫండ్ ఏమిటంటే కనీసం ఒక 10 కోట్ల రూపాయలు ఒక హెల్త్ ఫండ్ క్రియేట్ చేసి దాన్ని ఏమంటారు, నో అబ్జెక్షన్ ఏమంటారు కదా, అది ఏడిపోయిన యూనివర్సిటీ ప్రస్తుతం నిమ్స్ మిగతా మంచి హాస్పిటల్స్ కూడా చేయగలిగేది ఉంటే ఇమ్మీడియట్గా ప్రజలకు ఉద్యమకారులకు ఒక నమ్మకం ఏమవుతుందంటే 69 ఉద్యమకారులు చేసినాక మాకు కూడా వచ్చే వరుసలో కూడా మేము ఉన్నాం, మాకు తప్పకుండా చేసినటువంటి అవకాశం వస్తుంది. ఆ ఒక్క అంశం చెప్పదలుచుకున్నా. నాకు మిత్రులు ఇప్పుడు ఇంత మన అచ్చంపేట శ్రీనివాస్ చెప్తా అంటే పిలిచి మీకు ఇట్లా భూమికి సంబంధించినటువంటి సానుకూలంగా స్పందిస్తున్నప్పుడు చెప్పిండ్రు. ఆ పరిస్థితి అందరికీ రావాలని కోరుకుంటున్నా. చివరి ఉద్యమకారుడు ప్రతి ఒక్కరు కూడా ఈ ప్రభుత్వం నుంచి రావాలని లబ్ధి వస్తేనే ఈ రాష్ట్రం వచ్చినందుకు మనము ఈ ప్రభుత్వంలో ఉన్నందుకు. ఎందుకంటే అనుక్షణం ఉద్యమకారులు ఒక మాట అంటున్నారు, ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిగా మీరు ఉండడం మా కష్టార్జితం. గత ప్రభుత్వమైనా ఈ ప్రభుత్వమైనా ఉద్యమకారులు అంటున్న మాట ఇది. మరి అంటున్నప్పుడు మనం ఏం చేయాలి? మీ కష్టార్జితం అంటున్నారు కాబట్టి ఆ కష్టార్జితం యొక్క రుణం తీర్చుకోవడానికి మేము అధికారంలో ఉన్నందుకు పని చేస్తున్నామని చెప్పి చెప్పవలసిన బాధ్యత ప్రభుత్వాల మీద ఉన్నది, ఈ ప్రభుత్వం మీద ఉన్నది. అది తొందరగా సాకారం కావాలి, ఇంకా అది విస్తరించాలని కోరుకుంటున్నా. దుందిబి నది ఒడ్డున ఎట్లా అయితే ఇవాళ మొత్తం ప్రజలు తర్వాత ఈ ప్రకృతి ఎట్లా పొలకిస్తుందో ఈ స్తూపాన్ని చూసి అదే విధంగా మీ యొక్క కార్యక్రమాలు, మీ యొక్క అంచనాలు, అదేవిధంగా నిర్దిష్టమైనటువంటి ఏదైతే ఆర్థికమైనటువంటి ప్రయోజనాలు ఉన్నాయో వాటిని చేయగలిగేది ఉంటే తెలంగాణ ఉద్యమకారులు చేసినటువంటి ఒక చరిత్రలో ఏది అయినప్పటికీ కూడా శాశ్వతమైనటువంటి కీర్తిని కూడగట్టుకోవడానికి మీ ప్రభుత్వానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఒక సోదరుడిగా మీకు విజ్ఞప్తిస్తున్నా, దీన్ని వినియోగించుకోవాలి. మన బాధ్యత, అది ఒక చారిత్రక బాధ్యత. చాలా సందర్భంలో చారిత్రక బాధ్యతని ఉద్యమకారులను సన్మానించడమే కాదు, ఆదుకోవడం అనేది
ప్రస్తుత ప్రభుత్వం యొక్క చారిత్రక బాధ్యత. అది రేపు ఈ మంటంగా రేపు ఇంకొక 2 నెలలు ఇంకో ప్రభుత్వం వస్తుంది. ఇవాళ దాని కంటిన్యూషన్లో కూడా ఇంకా యాక్టివిటీ వాళ్ళు కూడా చేయడానికి ఒక అవకాశం మిగిలాలి అని చెప్పి కోరుకుంటున్నా. మీరు ఎక్కడి నుంచి ఉన్నట్టు నాకు ఆశ్చర్యం కూడా ఇచ్చింది. భద్రాచలం నుంచి, ఆదిలాబాద్ నుంచి, సుదీర్ఘ ప్రాంతాల నుంచి, అంటే ఎంత ఆక్రోషం ఉంటే ఈ స్తూపంను చూడాలి. స్తూపంతో పాటు మిగతా వాళ్ళ ద్వారా ఈ సందర్భంగా మా ఆకాంక్షని ప్రభుత్వాన్ని తెలియజేయాలనే ప్రధాన అంశంతో ఏ వయసులో మనం ఆశ్చర్యమైన విషయం ఏంటంటే యువకులు పనిచేసే వాళ్ళు ఉన్నారు కానీ ముందల పడ్డ వాళ్ళు కూడా ప్రఫుల్ల రామరెడ్డి గారు ఉన్నారు. ఏ వయసు నుంచి కష్టపడుతున్నారు, ఎవరి కోసం కష్టపడుతున్నారు, ఇంతమంది ఉన్నారు, ఇంతమంది కవులు కళాకారులు అందరూ వచ్చిండ్రు. ఒక అద్భుతమైనటువంటి సన్నివేశాన్ని మీరు సృష్టించారు. అన్నిటికంటే ముఖ్యంగా మేము ఇటుక వేర్చకపోతే, మేము కట్టకపోతే ఎవడు స్తూపం కట్టడని చెప్పి ఎవడైనా భ్రమలలో ఉంటే ఆ భ్రమను బ్రద్దలు చేస్తూ మా శ్రమతో మేము కట్టగలుగుతాం, నిర్మించగలుగుతాం, ప్రజలు పిలవగలుగుతాం, ఒక అద్భుతాన్ని చేయగలుగుతాం అని చెప్పేసి ఇక్కడ ఉన్నటువంటి నిర్వాహకులు ఏదో నిరూపించినారో ఇది చరిత్రలో ఒక శాశ్వతమైనటువంటి కీర్తి అని చెప్పేసి సాయిల్ గారు మిగతా వాళ్ళందరూ కమిటీ ఎవరైతున్నారో మీ అందరు మీరు నిర్మించిన ఒక ఎత్తు, మీరు నిర్మించి పొడుస్తున్న పొద్దు ఓలే నడుస్తున్న కాలమా పోరు తెలంగాణమా, నడుస్తున్న కాలమా పోరు తెలంగాణమా, పోరు తెలంగాణమా కోట్లాది ప్రాణమా, పోరు తెలంగాణమా కోట్లాది ప్రాణమా. ఒక లెక్క ప్రకారం ఏంటంటే 1947 నుంచి ఇప్పటి వరకు 21,000 మంది చనిపోయింది. 2 ఉద్యమాలు అయితేనేమో మలిదశ తొలిదశ ఏదైతుందో అందులోనేమో మలిదశలేమో 370 మంది అమరులు అయితే మలిదశలో 1,200 మంది అమరులు అయ్యారు. కానీ చరిత్రకారులు చెప్పిన దాని ప్రకారం 47 నుంచి తెలంగాణ కోసము ఫైట్ చేసిన వాళ్ళు ఎవరైతుండ్రో వాళ్ళందరూ కలిపి లెక్క చూస్తే 21,000 మంది అమరులు తెలంగాణ కోసం త్యాగం చేశారు. వాళ్ళందరికీ జోహాలు చెప్తూ ఇప్పటిదాకా మన అన్నలు మాట్లాడిండ్రు, 2 అన్నలు మాట్లాడిండ్రు. అవి ఏవైతుందో ప్రభుత్వము ఈ అమరవీరుల కుటుంబాలకు కావచ్చు, అమరవీరుల ఈ స్తూపాలకు కావచ్చు, మండలానికి ఒక స్తూపాన్ని మనము ఎందుకు స్తూపాలు ఆవిష్కరించాలి అంటే వాళ్ళు ఒక తెలంగాణకు ప్రత్యేక తెలంగాణ కోసం అంటే ఎప్పుడైతే దోపిడీ చేస్తారో వేరే రాష్ట్రం వాళ్ళు దోపిడీ చేస్తున్నారో ఆ రాష్ట్రం వాళ్ళు కాదు మా తెలంగాణ మాకు కావాలని ఫైట్ చేసిన అమరవీరులకు మనం మండలంలో స్తూపాలు ఏదైతే నిర్మించాలి. వాళ్ళని గుర్తు చేసుకుంటూ ఇప్పటిదాకా మనోళ్ళు మాట్లాడినట్టు అభివృద్ధి ఏదైతుందో ఇంకా అభివృద్ధి కావాల్సిందే, అభివృద్ధి జరగవలసిందే. కాబట్టి అభివృద్ధి జరగాలని చెప్తూ ఇప్పటిదాకా వాళ్ళు మాట్లాడినరు. అట్లా అమరవీరుల కుటుంబాలకు కావచ్చు, పోరాడిన ఎవరైతే కళాకారులు ఉన్నారో పోరాడిన వాళ్ళుండో వాళ్ళకు కూడా ఏదైతుందో సహాయం ప్రభుత్వం నుంచి సహాయం ఏదైతుందో అది తప్పకుండా ఇవ్వాలని చెప్తూ కోరుతూ నేను ముగిస్తున్న అందరికీ నా విప్లవాభివందనాలు. అందరికీ నమస్కారం, తెలంగాణ ఉద్యమాభివందనాలు. నా పేరు కాంపల్లి సాయిలు. తెలంగాణ ఉద్యమకారుల జాయింట్ యాక్షన్ కమిటీ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్గా పనిచేస్తున్నాను. మేము గత తెలంగాణ మలిదశ ఉద్యమం స్టార్ట్ కాకన ముందే సాయుధ పోరాటంలో పనిచేసినటువంటి వాళ్ళం మేము. అదే స్ఫూర్తితో మలిదశ ఉద్యమం 2001లో స్టార్ట్ అయినప్పుడు ఆ యొక్క ఉద్యమ స్ఫూర్తితోనే తెలంగాణ ఉద్యమంలో మేము పూర్తి కాలము ఎప్పుడైతే తెలంగాణ ఉద్యమం 2001లో స్టార్ట్ అయ్యి 2014లో మనం సాధించుకున్నామో అప్పటి వరకు కూడా మేము ఎక్కడ కూడా విశ్రమించకుండా 2014 వరకు తెలంగాణ భవన నిర్మాణ చైతన్య కార్మిక యూనియన్ కామ్రేడ్ చర్చల చంద్రన్న గారి నాయకత్వంలో మేము ఆ రోజు ఈ యొక్క తెలంగాణ ఉద్యమంలో చంద్రశేఖర్ ప్రసాద్ గారి నాయకత్వంలో ఆ రోజు మేము తెలంగాణ ఉద్యమంలో భాగస్వాములమైనాం. ఆ భాగస్వాములమైనటువంటి సందర్భంలో ఇవాళ కలిసినటువంటి మిత్రులు రేపు కలవలేనటువంటి పరిస్థితి ఆ రోజు ఉద్యమ పరిస్థితి. మేమందరము శ్రీకాంతాచారి ఎల్బీ నగర్ చౌరస్తాలో చనిపోయిన రోజు మేమందరం హైదరాబాద్లోనే ఉన్నాము. అప్పుడే తెలంగాణ కోసం ఎల్బీ నగర్ చౌరస్తాలో శ్రీకాంతాచారి పెట్రోల్ మోసుకొని చనిపోయిందంటే మేమంతా చాలా చెల్లించిపోయినాము. అయితే ఇప్పుడే కలిసి మళ్ళీ 10 నిమిషాలకే కలవలేనటువంటి పరిస్థితిలో ఉద్యమకారులు ఎక్కడికక్కడ ఆలోచించకుండా సొంత నిర్ణయాలు తీసుకుని వెంటనే తెలంగాణ అయితే కావాలి, మా ప్రాణాలు అయితే మాకు పోయినా సరే కానీ రేపు మా కుటుంబాలు బాగుపడాలి, మా బతుకులు మారాలని చెప్పి, మాకు ఉద్యోగాలు కావాలి, మాకు నీళ్లు కావాలి, నిధులు కావాలి, నియామకాలు కావాలని చెప్పి ఆ రోజు వాళ్ళ ప్రాణాలను తృణప్రాయంగా ఈ తెలంగాణ కోసం అర్పించడం జరిగింది. అయితే ఇప్పుడు కనీసము
వాళ్ళ త్యాగాలతో ఏర్పడ్డ తెలంగాణలో కనీసం భౌతికంగా వాళ్ళు మన ముందర లేనప్పటికైనా కూడా కనీసం వాళ్ళ భౌతిక స్వరూపాలను మనం ఈరోజు వాళ్ళను స్మరించుకోవాల్సిన అవసరం ఉన్నది. వాళ్ళ తల్లుల కన్నీటి కోసం మనం చూడాల్సిన అవసరం ఉన్నది. ఆ యొక్క కుటుంబాలు కూడా ఇలా ఎవరైతే అమరులు అయ్యారో వాళ్ళ కుటుంబాలు కూడా ఇలా వీధిన పడ్డాయి. కనీసం వాళ్ళ తల్లిదండ్రులు చనిపోతున్నారు, వాళ్ళ కుటుంబంలో అన్నదమ్ములు చనిపోతున్నారు, వాళ్ళు అడగ తింటున్నారు. అటువంటి పరిస్థితిలో ఇలా తెలంగాణ అమరవీరుల కుటుంబాలు ఉన్నాయి. కానీ ఇక్కడ ఉన్నటువంటి గత ప్రభుత్వము 10 సంవత్సరాలు పాలించినా కానీ నామమాత్రంగా కొంతమందిని ఆదుకొని మిగతా వారిని వదిలేసినటువంటి పరిస్థితి ఉన్నది. మరి ఇప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వం కూడా రేవంత్ రెడ్డి గారు మేనిఫెస్టోలో పెట్టినట్టుగా కొంతమందికి చేసినప్పటికీ కూడా ఇప్పుడు కూడా వారు ఒక కమిటీని వేసి ఈ యొక్క చట్టాన్ని తీసుకొచ్చి దాని ద్వారా మాకు ఉద్యమకారులకు కానీ అమరవీరుల కుటుంబాలకు కానీ చేస్తారన్నటువంటి భరోసా మాకైతే ఉన్నది. ఖచ్చితంగా వాళ్ళు ప్రభుత్వం ఆ విధంగా చేస్తే ఇప్పుడు ఏవైతే బాధారణ పడ్డాయో అమరవీరుల కుటుంబాలు అవి మళ్ళా ఒక క్రమ పద్ధతిలో వాళ్ళ జీవన విధానం నడుస్తుంది, వాళ్ళ బతుకులు మారుతాయి. కాబట్టి ఈ మీడియా ద్వారా ఈ సభాముఖంగా నేను ముఖ్యమంత్రి గారికి మా మండలే కాబట్టి మేము వాళ్ళకి ఒకటి రిక్వెస్ట్ చేస్తున్నాం. సార్, ఇది ఒకసారి అమరవీరుల కుటుంబాలను చూడండి, ఉద్యమకారులను చూడండి. మేము ఏ ఆస్తులు ముందల పెట్టుకొని ఉద్యమాలు చేయలేదు, ఏమి ముందల పెట్టుకొని మేము ప్రాణత్యాగాలు చేయలేదు. కాబట్టి అమరవీరుల కుటుంబాలను ఉద్యమకారుల కుటుంబాలను చూడండి, మా బాధలు పట్టించుకోండి, వాళ్ళని ఆదుకోండి అని చెప్పి మా ఎమ్మెల్యే గారి ద్వారా నేను రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాను. తమరు తెలంగాణ ఉద్యమము ఎప్పుడైతే తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డదో అప్పుడు తొలిసారిగా ఎప్పుడైతే ఎమ్మెల్యే అయ్యిండ్రో సార్ అప్పుడు ముందుగట ఉద్యమకారులకే సన్మానం చేయడం జరిగింది. కోర్టు ముందట నాటి రోడ్డు మీద టెంట్ వేసి ప్రతి ఒక్కరిని అందరినీ పిలవండి అని చెప్పి మా అన్న కాశన్న యాదవ్తో వాళ్ళందరితో ఆలోచన చేసి పేరున అందరినీ ఏ ఊర్లో అందరు ఉన్నారో కాన్స్టిట్యున్సీలో మొత్తం పిలవండి, వాళ్ళకి సన్మానం చేద్దాము, వాళ్ళకి సన్మానం చేయకపోతే మనకు మంచి ఉండదు అని చెప్పి పిలిపించి ఆ రోజు ప్రతి ఒక్కరిని సన్మానం చేసిన ఘనత కూడా సార్కే దక్కుతుంది. మళ్ళీ అట్లా కూడా మొన్న జూన్ 2 నాడు కూడా అమరవీరుల స్తూపానికి నివాళులు అర్పించి నైట్ పూట ప్రోగ్రాం పెట్టి సార్ కూడా టైం వెచ్చించి ఈ యొక్క ప్రోగ్రాం చేస్తున్నట్టే మాకు ఒక భరోసా కలుగుతుంది. ఉద్యమకారుల పట్ల, తెలంగాణ పట్ల ఆయనకున్నటువంటి ప్రేమ, అమరవీరుల కుటుంబాల పట్ల ఆయనకున్నటువంటి ప్రేమ మేము గుర్తిస్తున్నాము. ఎలా వెళ్ళాలని మేము సార్కు సహకారంగా ఉంటాము. మమ్మల్ని కూడా ఆయన గుర్తించాలని రిక్వెస్ట్ చేస్తున్నాను. జై తెలంగాణ.